నుంచి నీకు విడుదల ఇచ్చి ఒక ఉన్నత స్థానం మీదకు తీసుకొని వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. కాబట్టి 4వ వచనం, నా సారము ఏ సమయం కాలమున ఎండిన రాయను. జాగ్రత్తగా గమనించాలి. ఏమన్నారు ఇక్కడ? నా సారము. ఏం చేస్తున్నారు చెప్పండి ఈ మాటకు మీరు? నీ సారాన్ని పిండేస్తున్నాడు, నీ శక్తిని పిండేస్తున్నాడు దేవుడు. ఎందుకు పిండుతున్నాడు? ఎందుకు? నీ పాపాన్ని ఒప్పుకోకపోవటము కారణం. స్వాంజిని చూసారండి, పిండుతాము. చూసారా? ఏమవుతుంది? పిండి 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 ఆ స్వాంజి పనికి మారదు, ఇంకా పనికి రాదు. ఎందుకంటే దాంట్లో ఉండే పవరు వెళ్ళిపోయింది. పాపము చేశాడు కనుక దావీదు మీద దేవుని యొక్క హస్తం ఎలా ఉంది? భారముగా ఉంది. అంతేనా? పిండుతూ ఉన్నాడు. ఏం పిండుతాడండి? ఏం పిండుతాడు? తన శక్తిని, నీకిచ్చిన శక్తి. ఏం చేస్తున్నాడు? చేసిన పాపానికి మొట్టమొదటిగా ప్రసారంగా జీవించి తర్వాత శరీర సారుగా జీవిస్తున్నారు. క్రైస్తుడి గురించి చెప్తూ ఉన్నా, పిండుతూ ఉన్నాడు. అయ్యో నన్ను పిండబోతయ్యా, నన్ను బలహీనుడిగా చేయవద్దయ్యా, నన్ను బలపరచుకయ్యా, నేను ఒప్పుకుంటానయ్యా పాపాన్ని. నేను పాపం చేసి తిని దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని ఒప్పుకున్నాడండి. 2వ సామ్యాల గ్రంథం 12:13 ఉంటుంది. ఒప్పుకున్నాడు. మనం చూద్దాం. ఇంకా 12 2వ సామ్యాలు 12:13 దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త గారు వెళ్ళాడండి. నాతాను